రెడ్డిగా రాజ్యసభకు కమల్ హాసన్ ఎన్ఎంఎన్ డిఎంకే ప్రకటన చేసింది. ఆయనకు ఇప్పుడు రాజ్యసభ స్థానాలు తమిళనాడులో 6 స్థానాలు ఖాళీ అవుతా ఉన్నాయి. 6 స్థానాల్లో 4 స్థానాలు ఇప్పుడు అధికార డిఎంకే దక్కేటువంటి అవకాశం ఉంటే 2 స్థానాలు ఏఐడిఎంకేకు దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఎవరిని ఈయనను కమల్ హాసన్ గారు గతంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిఎంకేకి మద్దతు ఇచ్చిండు. సో దాని కృతజ్ఞతగా ఇప్పుడు డిఎంకే పార్టీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తూ అంటే పోటీకి అభ్యర్థిగా ప్రకటించింది. రెండోది పి విల్సన్ గారికి కూడా అక్కడ రాజ్యసభను రెన్యువల్ చేసింది డిఎంకే పార్టీ. ఈ అస్సాంలో విదేశీయులకు ఆయుధ లైసెన్సులు ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేసీఆర్తో హరీష్ రావు భేటీ కాళేశ్వరం కమిషన్ ఎదుట చెప్పాల్సిన అంశాలపైన చర్చించిరట. చూసుకోవాలి ఎంత. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.